హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు అందరికీ కూడా ఇష్టపడే ప్రతి ఇంట్లో కూడా లైక్ చేస్తారు నేను చేసినటువంటి కోడిగుడ్డు పొడి. ఇంతవరకు ఎవరు ట్రై చేసిండరు. ఒకసారి ట్రై చేసి అందరూ కూడా చేసి ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. దీనికి మనమైతే 4 ఎగ్స్, నేను 5 మెంబర్స్కి చేస్తున్నాను. 4 ఎగ్స్, ఒక పెద్ద ఆనియన్, కర్రీ లీవ్స్, తర్వాత గ్రీన్ చిల్లీ, గ్రౌండ్నట్ అయితే చిన్న కప్పు గ్రౌండ్నట్ తీసేసుకొని ఈ గ్రౌండ్నట్ని అయితే మిక్సీలో వేసేసి ఉప్పు కారం వేసేసి కచ్చాపచ్చాగా అయితే గ్రౌండ్ చేసి వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది మొదలు పెట్టేసేయాలండి. ఈ విధంగా కట్ చేసేసుకొని వీటిని అన్నింటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని సరిపడ్డ ఆయిల్ అయితే కొంచెం అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొద్దిగా చూసి వేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకునేదే మంచిది. ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా శనగపప్పు ఆవాలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అన్నింటిని కూడా ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా చేసుకొని తర్వాత ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలుపుకున్నట్లయితే కొంచెం అయితే కొద్దిసేపటికి తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఆ 3 కూడా వేసేసేసి వీటిని కూడా బాగా కలుపుకుంటూ ఉన్నట్లయితే కొంతసేపటికి అయితే ఆనియన్స్ అనేటివి కొద్దిగా మెత్తపడి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తాయి. ఇవంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితేనే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే చూడండి బాగా ఉడికితూ ఉన్నాయి. ఉడికిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి. తర్వాత ఈ 4 ఎగ్స్ని మనము ఇలాగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కారం అనేది గ్రౌండ్నట్ పొడిలో అయితే వేసినాం కాబట్టి కారం ఏం అవసరం లేదు. ఇంకా ఉప్పు కూడా ఏమీ అవసరం లేదు, దాంట్లోనే వేసేసినాం కాబట్టి ఇది వీటిని అన్నింటిని ఆనియన్స్కి పట్టేటట్లు ఇలా కలుపుకుండేసి తర్వాత కొంతసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే తర్వాత మనము ఈ విధంగా మిక్సీ అయితే గ్రౌండ్నట్ని అయితే ఈ విధంగా పట్టుకోవాలండి. పలుకులుగా పట్టుకొని తర్వాత దాంట్లో అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు కోడిగుడ్లకి బాగా ఈ పొడి అనేది పట్టేసేసి చిన్న ఉంటలుగా అయితే మనకు దగ్గరికి పడిపోతుందండి. అప్పుడు దగ్గర పడినట్లయితే మనకు రెడీ అయినట్లు అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చండి. ఇది సాంబార్లకి, రసమన్నంలోకి, చట్నీలకి, సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. ఉత్తగా అయినా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.